నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు అమ్మతో వంటలో రెసిపీ వచ్చేసి చింత చిగురు వంకాయ కర్రీ. ఈ కర్రీని ఎలా చేయాలో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 1/2 kg వంకాయల్ని తీసుకున్నాను. అలాగే ఒక గిన్నె నిండా చింత చిగురుని తీసుకొని కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా మీడియం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. దీన్ని ఒక 2 minutes వరకు ఫ్రై చేసుకోవాలండి. అలాగని పూర్తిగా కలర్ చేంజ్ అవ్వనివ్వకూడదు. ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నేను వంకాయల్ని ఇలాగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లోకి ఒక 5 minutes దాకా నానబెట్టుకొని ఇందులోకి వేసుకోవాలి. సో ఇలాగా వంకాయలు కూడా వేసుకున్న తర్వాత ఒక 2 minutes వరకు బాగా కలుపుకోవాలి. అలాగే ఇక్కడ కడిగి పెట్టుకున్న చింత చిగురు కూడా ఇందులోకి వేసుకోవాలి. సో ఈ కర్రీలోకి అయితే చింత చిగురు ఎంత ఎక్కువ ఉంటే కర్రీ అయితే అంత టేస్టీగా ఉంటుందండి. సో చింత చిగురు ఎక్కువగానే ఉండాలి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ని వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి 1 స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 గ్లాస్ వాటర్ని అయితే వేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 kg వంకాయల్ని తీసుకున్నాను కదా, నాకు 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి. ఒకవేళ మీరు ఎక్కువ వంకాయలు తీసుకుంటే వాటర్ కూడా ఎక్కువ పడతాయి. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్కి మూత పెట్టి అలాగే వదిలేయాలి. 4 విజిల్స్ వచ్చాయండి. ఒక 2 minutes దాకా మీడియం ఫ్లేమ్లో అలాగే ఉంచేస్తే మనకు కర్రీ అయితే థిక్గా అవుతుంది. ఇలాగా వంకాయలు కూడా బాగా ఉడికిపోయిన తర్వాత కర్రీ కాస్త థిక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కదా, చింత చిగురు చాలా బాగా దొరుకుతుంది. మీరు ట్రై చేయండి. ఈ కర్రీ రైస్లోకి బాగుంటుంది, జొన్న రొట్టెలోకి, చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.